అందుకే దీని గురించి ఏమన్నారంటే, ఒక మాట మీకు నేను చూపిస్తాను చూడండి. చాలా మంచి మాట, మీకు చాలా మంచి మాట దేవునికి. ఎందుకంటే ఈరోజు గ్రాడ్యుయేషన్ అవుతున్నారు కాబట్టి ఈ మాట మీకు కావాలి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తులు రాసిన కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్త, చూసారా, మేము ప్రకటించే వార్త ఏంటి చూడండి. మనం మతములు మార్చే వార్త చెప్పట్లా, కృపా సువార్త అంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సువార్త ఎక్కడ ప్రకటిస్తాం అక్కడ ఏం పుట్టుద్దో తెలుసా? కృప పుట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయ పుట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ సమరయ స్త్రీ ఆ ఊరికి వెళ్ళి చెప్పగానే అక్కడ ఏం పుట్టింది? కృప, దయ పుట్టి యేసయ్యను ఆ గ్రామానికి తీసుకెళ్ళడానికి కారణమైంది. ఊరంతా కదిలొచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ అంటున్నాడు పౌలు ఏమనో తెలుసా? అదిగో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగు. ఈ సువార్త ప్రకటించడానికి ఏం చేస్తున్నాడంట? నడవట్లేదు, లేకపోతే ఊరికేనే ఫాస్ట్ గా వెళ్ళట్లా, పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య సువార్త కొరకు మనం ఏం చేయాలో తెలుసా? పరిగెత్తాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. ఈ రోజు సువార్త చెప్పడానికి వెళుతూ చాలా మంది వాళ్ళు కొడతట్టి పారిపోతున్నారు. నిజమే, నిజమే. ఎందుకంటే బాణవ వృత్తిగా ఉన్నాడు, భయం ఉండి, ఆందోళన ఉండి. కానీ ప్రభు కొరకు మనం నిలబడాలి. ఒక్కసారి ఈ యొక్క యుద్ధంలో నిలబడిన తరువాత మరణం ఎలాగైనా వస్తుంది. ఒకవేళ వాళ్ళు కొట్టి నిన్ను చంపొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఈ కృప నిన్ను రక్షించింది కాబట్టి ఈ సువార్తను ఆపటానికి వీలు లేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. చాలా మంది భయం వేసి పారిపోయినప్పుడు ఈ పనికి రాకూడదు, ఏదన్నా పని చేసుకుని బ్రతకాలంతే. కష్టమవని, నష్టమవని, ఇరుకైని, ఇబ్బంది అని. ఎందుకంటే మన నాయకుడిని కొట్టారు, నిన్ను కొడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొట్టారు, మనం నాయకుడు ఎవరు? మన లీడర్ ఎవరు? ఏమైనా తప్పు చేస్తే కొట్టారా? తప్పు లేకుండా కొట్టారా? కొట్టారు. ఆయన కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, హేళన చేశారు, గుద్దారు. ఆయనకి చేశారంటే మనకు కూడా ఆయనకన్నా మించిన వాళ్ళం మనం కాదు. అది మనం తెలుసుకోవాలి, బుర్రకెక్కించుకోవాలి. మనం ప్రకటించేది మతాలు మార్చే వార్త కాదు, ఇది కృపా సువార్త కొరకు నేను ఏం చేస్తున్నాడంట ఆయన చూడండి. కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటి యందు నా పరుగుని నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య. ఈరోజు ఈ పరిచర్య ఎవరిచ్చారు? అయ్యగారు ఎవరిచ్చారంట? మనం తెచ్చుకోలేదు, ఇది మనం ప్లాన్ చేసుకుని కాదు. ప్రభువే ఆయన కృప చేత, అర్హత లేని మనకు ఆ కృప ద్వారా అర్హత ఇచ్చి ఈ పిచ్చి మట్టి నోట్లో నుంచి ఈ కృపా సువార్తను ప్రకటించే నోటిగా మార్చేశాడు. కాబట్టి ఈ కృపావార్త ప్రకటించేటప్పుడు కొంతమంది సేవకు, మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు. అయ్యగారు అన్నాడు, ఏంటండి భాష గారు ఎలాగున్నారంటే, ఎక్కడున్నారు మీరు అన్నాను. నంద్యాల వెళ్ళిపోయాను అన్నాడు. ఇదేంటి నంద్యాల ఏంటి, మీరు ఇక్కడగా విజయవాడ కాదు, ఇక్కడ వర్కౌట్ కావట్లేదు మనకి, అందుకే అక్కడికి వెళ్ళిపోయాను. ఇది బిజినెస్ కాదు. ఇక్కడ వ్యాపారం సాగకపోతే వేరే ఊరు వెళ్ళటానికి. ప్రభు నిన్ను ఎక్కడ పిలిచాడో, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అక్కడే నమ్మకంగా ఉంటే ఆ కృప పిలిచింది కదా, ఆ కృప నిన్ను సిగ్గుపరచుకోకుండా, ఆ కృప నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆ కృప ఉంచగలదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు సేవ అనేసరికి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీకు తెలియదులే, మీరు సూటు బోట్లు వేసుకుని. నేను కూడా చిన్నగానే వారానికి 5 కేజీలు బియ్యం తెచ్చుకున్నా. పాల ప్యాకెట్కి డబ్బులు కడతంటే బయట తిడతా ఉండేవాడు. కానీ అలా ఉంచిన కృప నన్ను ఈరోజు ఆడికి ఎదురిచ్చే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నా జ్ఞానం, నా తలంపు కాదు. ఇదిగో ఇక్కడంటే యేసు వలన పొందిన పరిచర్యను, ఈ కృపావార్తను. ఎవరో నన్ను అన్నారు,
బాగా పరిగెడుతున్నాడు, పడిపోతాడు. ఆ పిచ్చోడికి తెలియదు ఇంకా నేను హుస్సేన్ బోల్ట్లా పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రాలు. పైపుల్ రోడ్లో స్టార్ట్ చేశాను, వెళ్ళి మధ్యప్రదేశ్ వరకు పరిగెత్తా. దేవుడు చూశాడు బాగానే పరిగెడతాడు. అక్కడి నుంచి నన్ను యూరప్ పరిగెత్తిచ్చాడు. అమ్మో యూరప్ కూడా బాగానే పరిగెడతాడు. ఇప్పుడు అమెరికా పరిగెత్తిచ్చాడు. అక్కడ బాగానే ఆస్ట్రేలియా చంద్రమండలో చర్చున్న వాక్యం చెప్పడానికి వెళ్తాను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నా కోసం ఎలాన్ మస్క్ని పెట్టాడు, ర్యాకెట్ వేసుకుని వెళ్తానంటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తొందరగా ఇల్లు కడితే బాగుండు అక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మీకు అటువంటి ఆయుష్ ఇచ్చి మీరు కూడా ర్యాకెట్ ఎక్కి వెళ్ళును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పని ఇది, మన పని కాదు. కృప నీతో ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. సరే చూడండి, సమయం అయిపోతుంది, చెప్పుకుంటే వెళ్తే ఇది 3 నెలలు వార్త. మీకు ఒక రోజులు ఎక్కడ చెప్తాం, గంటలో రండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణం ఎంత మాత్రము ప్రియముగా. అంటే సేవలో ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి రెడీ అవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకోవట్లేదు. నేను సేవకు వచ్చింది ఏదో బ్రతికి ఉండడం కాదు. నేను సేవకు వచ్చింది ఎందుకో తెలుసా? ఈ సువార్తను ప్రకటించడానికి, పరిగెట్టడానికి, రెండోది ఈ సువార్త యొక్క అంతాన్ని చూడడానికి, మూడోది నా ప్రాణాన్ని అర్పించడానికే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవి గోల్స్ అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెప్పడం. అందరూ కూడా స్టెఫెను ఒక ప్రసంగానికి ఏమయ్యాడు? రాళ్లతో కొట్టి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభువు ఎంత వయసులో చనిపోయారు? 33 యంగ్ ఏజ్లో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు ఒక్కోసారి తెలియదు మనకి, కానీ ఈ సువార్త విషయంలో మనం ఏం చేయాలో తెలుసా? అంచెలంచెలుగా మనం దేవుని కొరకు పరిగెడుతూ ముందుకు సాగాలని ప్రభు పేట. ఇది కృపా సువార్త. దీన్ని సాక్ష్యం ఇవ్వడానికి మనం పరిగెత్తాలి. దీని అంతం మనం చూడాలి, తుదముట్టించాలి. అలాగే చివరగా చూస్తే ప్రాణాన్ని కూడా మనం ఏం చేయాలి? లెక్క చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు శిష్యులను చూస్తే శిష్యులందరికీ దెబ్బలు పడ్డాయి. దేవునికి స్తోత్రాలు చెల్లింది. పడిన సువార్తను ఆపేరా? కొట్టించుకోవటం. మళ్ళీ అదే సెంటర్లో మనం నిలబడతామా? ఓరు నాయుడు, ఈ ఊరోళ్ళు కొడుతున్నారు రా బాబు, ఏం చేస్తావు? వేరే సెంటర్కి వెళ్ళిపో. కానీ వాళ్ళు ఏం చేస్తారు సార్? అదే సెంటర్లో. కానీ అటువంటి పౌరుషం కలిగిన నాయకులు కావాలి. ఇప్పుడు ఈరోజు దెబ్బలు తగ్గాను వదిలేసి పారిపోతున్నారు. దేనికి? అమ్మ వద్దులేరా బాబు. సార్ నేను కూడా నార్త్ ఇండియా వెళ్తాంటే మా అమ్మగారు అందు వద్దులేరు, అక్కడ కొడతారని. కొడితే కొట్టారు, వెళ్దామని వెళ్ళాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు అలాగ ఉండాలి. ప్రభు చిత్తం. కొట్టించాలంటే కొట్టిస్తాడు. ఒకవేళ ఆడితో తలకాయ నరికించాలంటే నరికిస్తాడు. మీ చర్మం ఊడిపించాలంటే అన్నీ అది కూడా కృపే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు తల నరికేశారంటే దేవుని కృప. దేవునికి స్తోత్రాలు. పేతురు తల కిందలుగా సిలివేశారంటే దేవుని కృప. యోహాను తీసుకెళ్లి నూనెలో వేసి కాచి చచ్చిపోతే పద్మాస్ దీపంలో వేశారంటే దేవుని కృప. అక్కడికి వెళ్ళకపోతే ప్రకటన వచ్చేది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతిది మనం కృపకు దాసులు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పాలి. కాబట్టి కృప 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 ఎవరు గుణలక్షణం? దేవుని యొక్క గుణలక్షణం. ఈ కృప ఎవరు తీసుకొచ్చారు? యేసయ్య తీసుకొచ్చాడు. ఈ కృప అంటే ఎవరు? యేసయ్యే కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ కృప మనం ప్రకటించే ఈ వార్త ఏంటి? కృపా సువార్త. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ కృపా వార్తను అనేకులకు సాక్ష్యం ఇవ్వడానికే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇది ఎవరి వల్ల పొందారు? యేసయ్య వల్లే మీరు పొందారు. ఈ పనిని మీరు ఏం చేయాలి? ఏం చెప్పాలి? సోమరిగా ఉండకూడదు, బద్ధకంగా ఉండకు. కొంతమంది సేవకులు ఎంత బాగా, నాకు తెలుసు ఒక సేవకుడు చదువుకున్నాడు, ఆఖరికి ఇప్పుడు ర్యాపిడో వేసుకుంటున్నాడు. దేవుని మొదటిగా చూడండి కృప ఎలా విస్తరించబడుద్ది అంటే మొదటి పాయింట్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కృప ఎలా విస్తరిస్తుంది? మొదటిది ఏంటో తెలుసా? విధేయత వలన కృప విస్తరిస్తుంది. చెప్పండి అందరూ కూడా. దేని వల్ల కృప విస్తరిస్తుంది? విధేయత వల్ల. ఉదాహరణ నేను చెప్పడానికి టైం చాలదు కానీ మీకు చెప్తున్నాను.
యోహాను సువార్త 2వ అధ్యాయం 1-12 మనకి కానాను విందు కనబడదు. కృపకున్న ఒక గుణలక్షణం ఏంటంటే మన వల్ల కాని పనులన్నీ కృప చేసి పెడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన వల్ల కాని పనులన్నీ ఏం చేస్తుంది? కృప చేసి పెడుతుంది. యేసు ప్రభువారు కానాన్ అనే ఊరికి వెళ్ళారు. అక్కడ విందులో అక్కడ పెండ్లికి వెళ్ళారు. కూర్చున్నాడు. మనకు తెలుసు అక్కడ ఏమైపోయింది చెప్పండి. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోగానే వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే యేసుని అక్కడ పిలవడం చాలా మంచి పని చేశారు. రెండోది వాళ్ళు చేసిన పని ఏంటంటే అది ప్రాబ్లం రాగానే వాళ్ళ తల్లిగారు వచ్చి యేసు ప్రభు వారికి మాట చెప్పినప్పుడు మరి ఏం చెప్పిందో మొత్తానికి మనకు తెలియదు, కానీ నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క మనకు తెలిసిందే స్టోరీ అంతా. పని వాళ్ళతో ఉన్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ పెళ్లికి ఎవరిని పిలిచారంటే కృపను ఆహ్వానించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కృప ఉండడం వల్ల చేసిన పని ఏంటో తెలుసా? ఆ కృప విస్తరించాలి. ఆ పెండ్లో ఉన్న అవమానం తీసేయాలి. ఆ పెండ్లికి ఘనత రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న పనోళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క కృప మాట విన్నారు కాబట్టి నీళ్ళు ఏమైపోయినాయో తెలుసా? కాబట్టి మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభు ఏది చెప్పితే అది మీరు చెయ్యాలి. ఏ గ్రామం వెళ్ళమంటే ఆ గ్రామం వెళ్ళాలి. ప్రభు బైబిల్లో ఉంది, నన్ను అడుగకయే మీరు ఏం చేస్తారంట? ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రతిదీ ఈ దేవుని ఫేవర్ మీ మీదకి రావాలి అంటే, ఈ దేవుని దయ మీ జీవితంలో కనబడాలి అంటే, దేవుని యొక్క కార్యాలు మీరు చూడాలి అంటే ఖచ్చితంగా మీలో ఏముండాలో తెలుసా? యేసయ్య మాట వినే బిడలుగా మీరు ఉండాలి. ఒకవేళ ఆ పని వాళ్ళు ఆ మాట వినకపోతే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారేవా? ఆ యొక్క పెండ్లిలో అవమానం పోయేదా? కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? కృపకు లోబడ్డారు. ఆ కృప విస్తరించింది. పెళ్ళోళ్ళు అన్నారు, మొదట ఎవరైనా మంచిది పోస్తారు, తర్వాత కొంచెం సెకండ్ క్వాలిటీ పోస్తారు, కానీ నువ్వైతే ఎప్పటికీ కూడా మంచిదే నువ్వు ఉంచుకున్నావు. కృప ఎలాంటిదో తెలుసా? చివరి వరకు కూడా మనకి మంచే చేస్తుంది కానీ చెడు మాత్రం చెయ్యదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కోసారి మన కంటికి అది చెడులాగా అనిపిస్తుంది. సేవ ప్రారంభించావు, ఎవ్వరు రావట్లా, ఒక్కరు రావట్లా, ఇద్దరు నువ్వైతే ఎంతో విశ్వాసంతో ఉన్నావు. ఆ గ్రామంలో అందరూ హేళన చేస్తున్నారు. భార్య నిన్ను తిడుతుంది, ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఒక్క పాల ప్యాకెట్ కొనలేవు, బియ్యం చూస్తే లేవు, ఎంత దారుణం, నువ్వేమో నా కృప నా కృప నా కృప అని బట్టి కూర్చున్నావు. అక్కడేమో కృప కాదు, ఆమె భయంకరంగా అంటుంది. బంధువులందరూ అనవసరంగా ఇచ్చేవరా అనొచ్చు, కానీ నువ్వు అదే కృపను పట్టుకుని, అయ్యా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, ఇదిగో నీ కృప మీదే నేను ఆధారపడుతున్నాను అని నువ్వు విధేయత, ఆయన మాటకి, ఆయన కాలింగ్కి, ఆయన ఇచ్చిన పరిచర్యకు నువ్వు లోబడి ఉంటే ఖచ్చితంగా నువ్వు నమ్ముకున్న కృప ఈ పెండ్లిలో ఎలాగ వాళ్ళని అవమానపరచలేదో నీ జీవితంలో కూడా అవమానపరచదు. అక్కడే అద్భుతమైన మందిరం, అక్కడే అద్భుతమైన సేవ చేయడానికి దేవుని కృప ఉపయోగపడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవుని యొక్క దయ ఫేవర్ నీ మీద విస్తరించాలి అంటే నీలో ఏముండాలి చెప్పండి? విధేయత ఉండాలి. ఏముండాలి? ఈరోజు క్రైస్తవ లోకానికి లేనిది ఏంటయ్యా అంటే విధేయత. ఈ కుర్చీలు నమ్ముతారు. ఇదిగో ఇక్కడ కుర్చీలు, పాస్టర్ గారు వచ్చారు, కుర్చీ కాళ్ళు ఏమైనా చెక్ చేశారు? ఆయన ఏం చెక్ చేయాలి, హ్యాపీగా కూర్చున్నారు. ఆ తయారు చేసిన వాడు నమ్ముతారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు రాసి ఇచ్చే స్క్రిప్ట్ని ఏమి రాశాడో తెలియదు, గబగబా మెడికల్ షాప్కి వెళ్తారు, వాడు ఏమి ఇస్తాడో తెలియదు, సంచిలో పెట్టుకుని పొద్దున ఒకటి రాత్రి ఒకటి సాయంత్రం ఒకటి మింగుతారు, కానీ ఏముందో ఎవరికి వాటన్నిటి నమ్ముతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుద్ది అంటే ఆ దెబ్బలొద్దు, నాకేమొద్దురా బాబు, ఇదే అని పట్టుకుని కూర్చుంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో మన అవసరతలు తీరుస్తారంటే ఆ మాటను మనం నమ్ము. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంటే ఆ మాట నమ్ము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటే ఆ మాటను నమ్ము. ఈ రోజు ఒక వచ్చిన బ్యాడ్ పరిస్థితి ఏంటంటే లోకంలో చెప్పే మాటలన్నీ నమ్ముతాం, కానీ టీవీలో చెప్పిన మాటలు, అక్కడ భూకంపం రాకపోయినా భూకంపం వచ్చిందంటే ఇక్కడ చదువుకుంటాం, కానీ యేసయ్య మాట నమ్మేవాళ్ళు, విధేయత చూపించేవాళ్ళు
తక్కువైపోతున్నారు. అందుకే కృప విస్తరించట్లా, కృప రావట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప విస్తరించాలంటే ఏం చేయాలి? కృప విస్తరిస్తే అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి కార్యాలు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిది విధేయత ఉండాలి. రెండోది చూడండి, రెండోది ఏముండాలో తెలుసా? ఆరాధన ఉండాలి. నేను సేవకు వచ్చిన కొత్తలో విశ్వాసులు ఎవరు ఉండేవాళ్ళు కదా, 20 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను. నాకు డోలక్ ఉండేది, మంచానికి ఆనుకుని డోలక్ వాయించుకుంటూ ఉండేవాడు, అంతే. ఎవరు లేరు. పాటలు పాడుకుంటా, వాయించుకుంటా, ఆరాధన చేసుకుంటా, అన్ని భాషలు మాట్లాడుకుంటా, అన్ని భాషల్లో ఆరాధిస్తూ అలా చేస్తూ ఉండేవాడు. చూడండి, రెండోది ఏముండాలో తెలుసా? ఆరాధన ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. విధేయత ఉంటే కృప విస్తరించబడుద్ది. ఆ పెండ్లు ఎలా విస్తరించబడి అవమానం తీసిందో, రెండోది ఆరాధిస్తే కూడా కృప విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానికి ఉదాహరణ చెప్పండి. అపోస్తుల కార్యం 16 అధ్యాయం 16 నుంచి 40 మీరు చదువుకోండి. పౌలు శీలను చెరసాల్లో వేశారు. ఎందుకు వేశారు? పుతోలు అని ఒక దెయ్యాన్ని వదలగొట్టారు. ఒక చిన్న పిల్లకి దెయ్యం పెడితే ఆ దెయ్యాన్ని బట్టి సోది చెప్పించారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా సోది చెప్పించుకుంటారు, తెలుసా మీకు? చాలా మంది పిలిచి బియ్యం ఇచ్చి, మొన్న ఒకటి ఇదే జరిగింది. ఒక తండ్రి కొడుక్కి తల్లికి గొడవ జరిగితే తల్లి ఏం చేసింది? కోపం వచ్చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, కనబడట్లా. ఈయన అనుకున్నాడు తిరిగి వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాడు. ఆఖరికి 1 నెల రోజులు అయిపోయినా కనపడలేదు. ఏంట్రా మా అమ్మ కనపడట్లేదు ఏంటని చెప్పి అంతా ఎత్తికారు, పోస్టర్లు వేయించారు, ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ దొరకలా. సరే అని చెప్పి ఒక రోజు ఏం చేశారు? సోద్దాన్ని పిలిచారు. సోది వచ్చి ఏం చెప్పింది? అది దెయ్యింది. అయ్యా, సోది అమ్మ మీదకి వచ్చి, అయ్యా నేను వెళ్ళిపోయాను రా, పిల్లల్ని భార్యని బాగా చూసుకో, మనవాళ్ళని బాగా చూసుకో, ఇవన్నీ చెప్పింది. అటు బియ్యం ఇచ్చి పంపించగానే ఇంకా చెప్పింది కదా అని చెప్పి పెద్ద ఫంక్షన్ పెట్టేసి వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి దాంట్లో వేసి పెద్ద పెద్ద గిన్నెలు పనిచేసి భోజనాలు పెట్టేశాడు. మొత్తం అందరికి అయిపోయిందని. అమ్మ అయిపోయిందిరా, అమ్మ అయిపోయింది. ఎందుకు చెప్పిందిగా దెయ్యం, సోది చెప్పిందిగా, అయిపోయిందని. సరే అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, అంతా బాగుంది, చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. బాధలో ఉన్నారు, మా అమ్మ చచ్చిపోయింది, ఏంటో ఇట్లా లాస్ట్ గొడవ చేసుకుని వెళ్ళిపోయింది, ఇట్లా చచ్చిపోవడం ఏంటో అనుకుంటూ బాధపడతాడు. ఒకరోజు రాత్రి 12ంటికి తలుపులు కొడుతున్నారు. రే తలుపు తీరా, రే తలుపు అనగానే ఇంకా కొడుకు కోడలు ఇద్దరు మంచం కింద దూరి, వచ్చేసింది అమ్మ, ఆత్మ వచ్చేసింది, అమ్మ వచ్చేసింది, ఆత్మ వచ్చేసిందని వీడైతే ఉనికిపోతున్నాడు కొడుకు. ఆ ఆవిడ కంగారు పడుతూ ఉండి అసలు ఏంటని కిటికీ తీసి చూస్తే ఆమె గుండు చేయించుకుని కనబడుతుంది ఒక మనిషి. మా అమ్మ జుట్టుతో వెళ్ళింది, దెయ్యం గుండుతో వచ్చిందని చెప్పి ఇంకా చూడు వీళ్ళిద్దరు వెళ్ళిపోయి మంచం కింద దాక్కుని తలుపుతీ అంటే అలా ఆయనేమో వాళ్ళ కొడుకు తీవేను అమ్మో నేను వెళ్ళను, దెయ్యం వచ్చిందే, ఏం తక్కువ చేసామో ఏంటంటే ఆమె తలుపు తీయండిరా, ఏంటి ఎంతసేపు చేస్తున్నారు, నేను రా మీ అమ్మని తలుపుతీ అంటే అమ్మో వచ్చేసింది మా అమ్మ ఆత్మ, ఏదో చేసాం, తప్పు చేసామని. సరే భయం, అట్లా భయంతో ఇది జరిగింది వంటంలో. సరే అని చెప్పి తలుపు తీయగానే వాళ్ళమ్మ, ఏంటి నువ్వు చచ్చిపో, ఎవడరా చెప్పింది? నేను చచ్చిపోలా, తిరుపతి వంటలకు వెళ్ళాను, ఆ వంటలు తెలిపే 4 రోజులు వంట చేసి నీకు డబ్బులు తీసుకుని వచ్చాను. ఇదేంటే మరి దెయ్యం చెప్పిందంటే, చూసారా, దెయ్యం చెప్పి ఒక 5 లక్షలు వదిలిచ్చింది వాళ్ళకి, భోజనాలకి ఇచ్చిన పెద్ద పెద్ద గుండిగిలు పనిచేశారు వాళ్ళు. తీరా చూస్తే అమ్మ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దెయ్యం మాట నమ్మమాకండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆరాధించటం కూడా ఏమవుతుందో తెలుసా? ఈ పుత్తులనే దెయ్యాన్ని వాళ్ళు వదలగొట్టారు. వీళ్ళు తీసుకెళ్లి బెత్తాలతో కొట్టారు, ఒళ్ళంతా చిట్లిపోయింది, తీసుకెళ్లి చెరసాల్లో వేసి కాళ్ళకు బోండా వేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు పాటలు పాడుతూ ఆరాధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆరాధించడం ప్రారంభించాడో కృప విస్తరించి చెరసాల పునాదులు అదిరిపోయి తలుపులు తెరవబడి ఆ రాత్రి జైల్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ వచ్చేసింది. జైలు అధికారికి కూడా ఏమొచ్చేసింది? అక్కడ ఏమైంది? కృప విస్తరించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విధేయత వల్ల కృప విస్తరిస్తుంది. రెండోది ఆరాధన వల్ల ఏమవుతుందో తెలుసా? కృప విస్తరిస్తుంది. అందుకనే ఏదైనా సమస్య వస్తే ఏడవమాకండి, ఆరాధించండి. ఆరాధించినప్పుడు దేవుని కృప కల్పించుకుని ఆ పరిస్థితిలో మనం చక్కగా పెట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? మొదటిది ఏం చెప్పండి అందరూ? ఏం చెప్పాలి? ఏముండాలి? విధేయత ఉంటే ఏమవుద్ది? కృప. కృప అంటే దేవుని యొక్క ఫేవర్.
అన్వర్ది అంటే అర్హత లేని వాళ్ళకి. నిజంగా జైల్లోంచి ఎవరు విడిపించగలరు? ఆ నీళ్ళని ఎవరు ద్రాక్షారసం చేయగలరు? కృప చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లి. మూడోది ఏంటో తెలుసు, కృప విస్తరించాలి అంటే ప్రార్థన చెయ్యాలి. చెప్పండి, అందరు చెప్పండి. మూడోది ఏం చేయాలి? దానికి ఉదాహరణ మీకు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 1 నుంచి 19 వచ్చినా మీరు చదువుకుంటే, హేరోదు అనేవాడు ఏం చేశాడు? పేతురుని పట్టుకుని చెరసాల్లో వేశాడు. సంఘం అంతా ఏం చేస్తుంది? 16 మందిని కాపలా పెడితే ఆ చెరసాల్లోకి ఒక నరమానవుడు కూడా వెళ్ళలేడు. ఎవ్వడికి అర్హత లేదు. కానీ ఎప్పుడైతే ప్రార్థించాడు, కృపలోనికి వెళ్ళిపోయింది. దూతను పంపించింది, పడుకున్న పేతురుని లేపింది, సంకెళ్ళు ఊడిపడిపోయింది, వెలుగు వచ్చింది, చెప్పులు వేసుకున్నాడు. అంతేకాదు 16 మంది చూస్తున్నారు, 16 మంది మధ్యలోంచి నడుచుకుంటా బయటకు వచ్చాడు. రాగానే ఇనప గవిని తలుపు దాని అంతట తానే తెరుచుకుంది. కృప ఎలా అయిపోయిందో తెలుసా? ఎవ్వడు విడిపించలేని పేతురుని కూడా కృప ప్రార్థించడం ద్వారా, వాళ్ళు ఎక్కడో ప్రార్థిస్తుంటే అక్కడి నుంచి దేవుని కృప దయ ఆ చెరసాల్లోకి వెళ్ళి పేతురుని విడిపించేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి కృప విస్తరిస్తే అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి కార్యాలు నువ్వు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చాలు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? దేవుని కృప. కృప కావాలి. కృప ఎక్కడ దొరుకుద్ది? యేసయ్య దగ్గర దొరుకుద్ది. కృప విస్తరించాలంటే నువ్వేం చేయాలి? విధేయతగా ఉండాలి. రెండోది ఆరాధన. సేవ లేదు, స్టార్టింగ్ లోనే ఆరాధించు, పాటలు నేర్చుకో, వాయిద్యాలు నేర్చుకో, అసలు ప్రభువులో సమయం గడుపుతా ఉండు. తర్వాత ప్రార్థిస్తూ ఉంటే కృప ఏమైపోద్ది? విస్తరించి ఏ గ్రామం వెళ్ళావు, సెంటు భూమి లేకపోయినా అక్కడే నీకు మందిరాన్ని కట్టే కృపను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ నేను చదివించట్లేదు, ఒక్కొక్క ప్రసంగం కాబట్టి. తర్వాత నాలుగోది ఏంటో తెలుసా? నాలుగోది కృప విస్తరించాలంటే, వినండి, కృప విస్తరించాలంటే చాలా ఇంపార్టెంట్. సేవకులకి చెప్తున్నాను. నిన్న ఒక పాస్టర్ గారు నాతో పాటు వచ్చారు. ఎక్కడంటే ఎవరిలో రేమల్లె మీటింగ్స్కి వెళ్ళాం. అక్కడ ICM చర్చి వాళ్ళు పెట్టుకున్నారు. ఆ పాస్టర్ గారు కారులో కూర్చుని ఈ మాట చెప్తున్నారు. అయ్యగారు, ఎవరైనా వాక్యం చెప్పడానికి వస్తే వాళ్ళకి ఫస్ట్ నేను 2 చెప్తాను. ఒకటి, కుల ప్రస్తావన తీసుకురావద్దు. రెండోది, కానుకల ప్రస్తావన తీసుకురాకుండా వాక్యం చెప్పమని అన్నాడు. నేను అనుకున్నాను, ఆ సేవ పైకి రాదు, ఖచ్చితంగా రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాదు. ఎందుకు తెలుసా? కృప విస్తరించాలంటే 4వ పాయింట్, విత్తాలి. విత్తాలి 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 అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కానుక అనేది ఒక విత్తనం, ధనం అనేది విత్తనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ విత్తటంలో మీకు తెలిసింది, మత్తయి సువార్త 14వ అధ్యాయం 17 నుంచి 19లో 5 రొట్టెలు 2 చేపలు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినాక ఆయన భోజనం పెట్టాలని ఆలోచన వచ్చింది. అక్కడ దగ్గర 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 రొట్టెలు కావాలి. ఒక్కొక్కరు 2 తిన్నా 3 తిన్నా ఎన్ని రొట్టెలు కావాలి, ఎన్ని చేపలు కావాలి? ఆ టైంలో ఎక్కడ కూడా మనం తీసుకురాలేం. ఆ రొట్టెలు, చేపలు అవి ఎవరు కూడా తీసుకురారు. అప్పటికప్పుడు ఎవరు తయారు చేస్తారు? కానీ ప్రభు అన్నాడు, ఎవరి దగ్గర ఏమైనా ఉందంటే ఒక చిన్న పిల్లవాడు, అలాంటి పిల్లవాడి దగ్గర వాళ్ళ అమ్మ ఏం చేసింది? 5 రొట్టెలు 2 చేపలు చిన్న మూట కట్టి ఇచ్చింది. యేసయ్య మాటలకి పరవశించిపోయి, వాడు నిజంగా పిల్లలైతే ఏం చేస్తారు? చిన్న ముక్కలు తింటా ఉంటారు. వీడు తినలో పాపం అలాగే పెట్టుకుని ఉన్నాడు. ఆ శిష్యులు వచ్చి అడిగారు, బాబు ఇది యేసయ్యకి కావాలంట, నువ్వు ఇస్తావా అంటే, నిజంగా పిల్లోడు మనసులాగా మంది ఉంటే ఎంత బాగుండో, కానీ మంది అలా ఉండదు. మంది ఫిక్స్డ్ డిపాజిట్. ఆదివారం ప్రార్థన వస్తే 10. నువ్వు 20-50 ఏళ్ళైనా 10 దాటే పని లేదా? 10 10కి దాటామో ప్రాణం అయిపోద్ది. కొంతమంది 50 అంతే. 50 దాటారా కళ్ళు చేతులు ఉరికిపోతా ఉంటాయి. అసలు ఏంటో. కానీ ఈ పిల్లోడు ఏం చేశాడు? నేను అంటాను, ఈ పిల్లోడు ఇలా చేస్తుంటే బాగుండేదా? సరే, యేసయ్య అడుగుతున్నాడు కదా, 3 మమ్మల్ని ఇచ్చింది 5 రొట్టెలు కదా, సరే నాకు 3, యేసయ్యకి 2 చేపలు కదా, నాకు 1 చేప, యేసయ్యకి చేప అన్నాడా? అందులో 5 రొట్టెలు 5 చేపలు ఏం చేశాడు? యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య ఏం చేశాడు?
అమ్మయ్య దొరికినాయి అని చెప్పి చక్క చెట్టు చాటుకి వెళ్ళి కూర్చొని తినేసాడా? కాదు. ఆ చేపలు అయ్యా ఇక్కడ నాకు పెట్టాలని ఆశ వచ్చింది, కానీ వెతికితే ఇదే దొరికింది, ఇది నీ కృప ద్వారానే డబుల్ అవుతుంది, ఈ కృప ద్వారానే వీళ్ళకి సరిపోద్ది, నీ కృప ద్వారానే ఇది మిగులుద్ది, కాబట్టి ఏం చేస్తావో నాకు తెలియదని అయ్యా ఇది ఇచ్చినందుకు వందనాలను చెప్పి ఆశీర్వదించి పంచితే ఎన్ని గంపలు మిగిలి? చెప్పండి, చిన్నప్పటి నుంచి వినుంటారు. ఎన్ని గంపలు? 12 గంపలు ఎవరికి ఇచ్చి ఉంటారంటారు? ఓ మాట, మనలో మాట, బైబిల్ ఓ మాట, ఇవ్వుడి ఇవ్వబడును, అంతే కదా? ఖచ్చితంగా నేను అనుకుంటా నా పిల్లోడికి పిలిచి, అరే నువ్వు నా మాటకి విధేయత చూపించావురా, నీ విధేయతలో నాకు ఆరాధన కనపడిందిరా, నిజంగా నువ్వు చేసిన దాంట్లో నాకు నిజమైన ప్రార్థనలాగా నాకు అనిపించింది, కాబట్టి నువ్వు అది ఇస్తుంటే నాకు అది ఒక ప్రార్థనలాగా అనిపించింది, కాబట్టి నువ్వు ఈ 12 నువ్వు తీసుకెళ్ళు. వచ్చేటప్పుడు నడుచుకుంటా చిన్న మూట పట్టుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఒక ట్రక్ వేసుకుని ఇంటి ముందు ఆగింది. వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, ఏంట్రా బాబు మా ఇంటి ముందు ట్రక్ ఆగిందంటే ఆ ట్రక్లోంచి బొడ్డోడు దిగాడు. బైబిల్లో లేదు, నేను అనుకుంటున్నాను, నా ప్రెడిక్షన్. దగ్గర వాళ్ళ అమ్మ అడిగింది, ఏంట్రా ట్రక్ వేసుకొచ్చావు? అమ్మా మామూలుగా లేదమ్మా, నువ్వు నాకు ఎన్ని రొట్లు పెట్టావే అన్నాడు. 5 రొట్లు పెట్టి. ఎన్ని చేపలు పెట్టావే? 2 చేపలు. మరి ఏం చేసావు? అవి మొత్తం ఏసై చేతులు పెట్టేశాను. పెడితే ఏసై నాకు 12 గంపలు ఇచ్చాడమ్మా, బోర్డు పెట్టి ఇక్కడ రొట్టెలు చేపలు అమ్మబడులను పెట్టేద్దాం, రేపటి నుంచి బిజినెస్ స్టార్ట్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. విత్తటం ద్వారానే ఆశీర్వాదం. నేను ఒక సాక్ష్యం చెప్పి ఇంకొక లాస్ట్ చెప్పి ముగిస్తా, సమయం అయిపోయింది. నేను అమెరికా వెళ్ళా, ఇప్పుడు పోయిన సంవత్సరం కన్నా అంత ముందు సంవత్సరం. ఆ పాస్ట్ గారు నాలో ఏం చూశాడో మొత్తానికి, లేకపోతే మనోళ్ళలాగా ఉన్నాడు అనుకున్న, ఆఫ్రికన్ అమెరికన్ మనోళ్ళలాగా ఉన్నాడు అనుకున్నాడు ఏమో, పిలిచాడు. సరే అని చెప్పి మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే సరే అని చెప్పి టెంట్ మీటింగ్స్ అనమాట. ఆయన టికెట్ పెట్టుకున్నాడు, ఆయన పాపం హోటల్ అన్నీ తీసుకెళ్ళి పెట్టాడు. సరే ప్రార్థన అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా కాన్కి గిన్కి ఏమి ఇవ్వలే, ఇంత చేసినాక ఇంకా కాన్కే ఉండదు అనుకుంటే, మరి మనసులో ఏమనిపించింది, ఒక 60,000 కాన్కి ఇచ్చాడు. స్తోత్రం దేవా అనుకున్నాను మంచిగానే. సరే ఇది అయిపోయిన తర్వాత శుక్రవారం కూడా ఉంటే మీరు కూడా వాక్యం చెప్పండి అని వాక్యం చెప్పినాక ఆ సంఘంలో ఒక ఆమె, పాస్టర్ గారు ఉండండి ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికెళ్ళి ఒక 80,000 తెచ్చి కానుక ఇచ్చింది. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా నాకు సంబరాలు ఇక్కడిక్కడ మనకి 80,000 ఎవడిస్తాడు? ఈ 80 రూపాయలు ఇవ్వడానికే దాన్ని ఇట్ట పెట్టి చేతిలో ఇట్లా నొక్కేస్తా ఉంటాను. 80 రూపాయలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అనుకున్నాను 80, 60 ఎంత? 1,40,000. అమ్మయ్య, ఒక మందిరం మనకి రాజరాజపేటలో ఉంది, అది స్లాబ్ పడిపోయే స్థితిలో ఉంది, దాన్ని వేసేసుకుందామనే స్తోత్రం అనుకుంటా ఉన్నా. సరే అని చెప్పి మేము ఆ కుటుంబం, ఆ పాస్టర్ గారు నేను కలిసి ఫ్లోరిడాకి వేరే మీటింగ్స్కి వెళ్ళాం. వెళ్ళగానే అక్కడ మీటింగ్లో నాలాంటి ఒక దైవ సేవకుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో పాస్టర్ గారు ఇక్కడ మందిరం కడుతున్నారు, ఈ మందిరానికి ఎవరు విత్తుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడని చెప్తే నేను వెంటనే ఏం చేశాను, సరే దేవా నువ్వు చెప్తున్నావు కదని 70,000 కవర్లో పెట్టి పేరు రాసి, అయ్యా ఇదిగో నా మందిరం కోసం అని చెప్పి కానుకేసా. ఇంక నా జేబులో ఎంత ఉన్నాయి? 80 ఉన్నాయిగా. ఓ పర్వాలేదు, 70 పోతే పోయింది, దేవుడికి ఇచ్చేసాను 80 అనుకున్నాను. సరే మీటింగ్ అయిపోయి, మీటింగ్ చాలా లేట్ అయింది. వెళ్తా ఉంటే దేవుని ఆత్మ చెప్తుంది, ఆ 80,000 నీ పక్కన వచ్చిన అమెరికా పాస్టర్ గారికి ఇచ్చేయండి. దయ్యమా వేసినా నిన్ను బంధిస్తున్నానే, 70 అంటే ఇచ్చాను కానీ మళ్ళీ 80 కూడా ఇది చెప్తున్నావు, మొత్తానికి నువ్వు ఏదో తేడా చేస్తున్నావు అనుకుని నేను ఇవ్వకుండా అలాగే ఉన్నా. 80,000 ఇచ్చేయమంటే ఇదేంటి, ఇవ్వటం ఏంటి మళ్ళీ ఇచ్చేయటం ఏంటి అనుకుంటా అలాగే ఉన్నాను నేను. సరే అని చెప్పి అలాగే ప్రార్థన చేసుకుంటా, ప్రభా ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ స్వరం వినపడితే నేను చేస్తాను అనుకుని ఇంటికి వెళ్ళిపోయాం. మంచి అపార్ట్మెంట్ అనమాట. నా రూమ్లోకి వెళ్ళగానే నా సూట్ తీస్తుంటే మళ్ళీ స్వరం వినపడుతుంది, ఇచ్చే బాబు నీకు ఇవ్వకపోతే నువ్వు నన్ను వదిలేదట్లేవు నాయన, నువ్వు ఎందుకు ఇవ్వమంటున్నావు, నాకు అనవసరం. కవర్లో పెట్టి తీసుకెళ్ళి అమెరికా, తెలుగు వాళ్ళు ఎవరు అమెరికాకి ఎవరో కానీ ఒక చరిత్రగా తీసుకెళ్ళి ఇచ్చారు. ఇవ్వగానే వాళ్ళు షాక్ అయిపోయి, నో 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 మాకొద్దు బాబు, యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఇన్ బ్యాక్ ఇండియా, ప్లీజ్ టేక్ ఇట్ అంటే, నో దేవుడు నాకు చెప్పాడు మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా. ఇచ్చేసి ఏం చేశాను, నేను కాలిఫోర్నియాకి వచ్చేసాను. ఇంకా కాలిఫోర్నియా వచ్చినప్పుడు నా చేతులు అంతా 8,000 రూపాయలతో రాగానే అక్కడ ఒక ఆయన ఏం చేశాడు, నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆయన పాస్టర్ గారు మీరు వచ్చి ఖాళీగా ఉండటం ఏంటి, నేను మీటింగ్స్ అరేంజ్ చేస్తానని ఒక 4 మీటింగ్లు అరేంజ్ చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కో, శాండియాగో, లాస్ ఏంజల్స్లో 2 మీటింగ్లు అనమాట. సరే అని చెప్పి అసలు ఒక మీటింగ్ ఏమో శాన్ ఫ్రాన్సిస్కో అంటే చాలా దూరం, 7-8 గంటల ప్రయాణం. ఇప్పుడు నన్ను తీసుకెళ్లే వాళ్ళు కావాలి. మా బంధువులు అన్నారు, మావయ్య నువ్వు వచ్చింది దీనికోసం కదా, మేము వస్తామని చెప్పి శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్ తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ బాగా జరిగింది. తర్వాత శాండియాగో మీటింగ్కి వచ్చాను. అక్కడ జనరల్గా ఏంటంటే ఏ ఇండియన్స్ వెళ్ళినా
ఏ మీటింగ్ చెప్పినా వాళ్ళకి బడ్జెట్ అనమాట, 8,000 కన్నా ఎక్కువ కానికెవరు. కానీ దేవుని మహాకృప మనం విత్తితే విస్తరిస్తుంది కదా కృప. ఫస్ట్ మీటింగ్లో 80,000 వచ్చేసింది వెనక్కి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్టార్ట్ అయిపోయింది అప్పుడే. సరే మొత్తానికి ఇవన్నీ వచ్చినాయి. ఈ దేవుడు ఎట్లా కొట్ట నేను ఇచ్చినవన్నీ కూడా దేవుడు నాకు వెనక్కి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంటికి రాగానే మా పాపని స్వీడన్ బైబిల్ స్కూల్కి పంపించాలి. సరే అని చెప్పి నాకు తెలిసిన టికెట్ కొంది. ఎలా కొంది? ఒక రోజు తర్వాత కొంది. ఆమె ఈ రోజు రావాలనుకుంటే 23, 24 రావాలి, 25కి కొనేసింది. తీరా చూస్తే 25కి ఎట్లాగా అప్పుడు వీసా అయిపోతుంది కదా అంటే ఆమె క్యాన్సిల్ చేసేసి నేను డబ్బులు వచ్చినాక మళ్ళీ కొంటాను. టైం అయిపోతుంది బైబిల్ స్కూల్కి. ఈ లోపల మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక ఆయన, అసలు ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయాల, బిజినెస్ క్లాస్ టికెట్ కొని పంపించేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మామూలు టికెట్ ₹1,00,000 ఉంటే బిజినెస్ క్లాస్ 3 లక్షలు ఉంటుంది. నేను ఇంతవరకు ఎప్పుడు బిజినెస్ క్లాస్ టికెట్ అగలా. మా పాప చక్కగా విజయవాడ నుంచి అర్లాండో స్వీడన్కి బిజినెస్ క్లాస్లో హాయి పెద్ద సీట్లు కూర్చుని వెళ్ళిపోయి. దేవుడా కాదు ఇంకా అవలా చూడండి చెప్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాజరాజపేటలో మందిరం అనుకున్నాం కదా, అక్కడ వెళ్ళగానే మెయిన్ రోడ్డు మీద 3 పోర్షన్ కలిపి 3 సెంట్లు మందిరం ఉంటుంది. అక్కడ ఇల్లు ఉంటాయి. నేను అనుకున్నాను ఈ 3 నాకు వస్తే బాగుండు. మెయిన్ రోడ్డు మీద మనం సందులో ఉన్నాం, ఎప్పుడు వచ్చినా ఇంటి ముందు పెట్టాలి, రేపు వద్దంటే ఎక్కడికి వెళ్తాం అనుకుంటా ఉంటే ఈ లోపల దాంట్లో ఒకటి అమ్మేశారు. వాళ్ళందరూ పాస్టర్ గారు ఇది మీరు తీసుకుంటే బాగుండేది అనుకుంటున్నా. అయ్యో అని సరే ఇంక 2 ఉన్నాయి కదా అని వెళ్ళి బేరం అడిగాను. వాడు 20 లక్షలు అన్నాడు. సరే అని చెప్పి 20 లక్షలు ఏం చేసాను, 10 లక్షలు ఎట్లా కొట్ట సెట్ చేశాను. ఇంకో 10 లక్షలు సందులో అమ్మేస్తే దాన్ని కట్టేయచ్చు అని చెప్పి ఏం చేశానంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారే, నాకు ఒక్క 10 లక్షలు ఇస్తే సందులో ఇల్లు అమ్మగారు నీకు ఇచ్చేస్తానంటే, నేను ఇల్లు కట్టుకుంటూ నువ్వు ఇచ్చేయాలని చెప్పాడు. సరే ఖచ్చితంగా నీకు ఇస్తానంటే వెంటనే 10 లక్షలు తెచ్చి ఇచ్చాడు. వెంటనే ఆ స్థలం కొనేసి పైన మందిరం కట్టేసాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరం అయిపోయింది. సరే ఈ లోపల మా బాబుది చిన్న ట్రాజడీ జరిగింది. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభుకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయింది. సరే ఇదంతా బాధలో ఉన్న తర్వాత ఆ మందిరం కూడా సందులో అమ్ముడైపోయింది. అయిపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళందరూ ప్రార్థనకి రండి ఒకసారి అని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయి నాకు భార్య భర్తలు ఇద్దరు నుంచుని, పాస్టర్ గారు మీకు మేము 10 లక్షలు ఇచ్చాం కదా, ఆ 10 లక్షలు మాకొద్దు, దేవునికి ఇచ్చేసామన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అక్కడ నేను ఆ 70-80 మాట వినకపోతే ఏమయ్యేది? ఇప్పుడు చెప్పండి ఏమైంది? కృప చూడండి ఎలా విస్తరిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఆ పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చాను, అమెరికా పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడో తెలుసా? సుధాకరు నువ్వు ఎట్లాగో వస్తున్నావు కాబట్టి నిన్ను ప్రపంచంలో 2వ పెద్ద షిప్ క్రూజ్లో నన్ను బహామాస్కి తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ క్రూజ్లో నాకు సముద్ర వ్యూ కలిగిన ఒక రూమ్ తీసుకుని నన్ను స్పెషల్గా, చాలా రేట్ ఉంటాయి రూములు, అట్లాగా అక్కడ రూమ్లో తీసుకుని నన్ను పెట్టి నన్ను బహామాస్కి పెద్ద షిప్లో అనమాట. నేను అనుకున్నాను నిజంగా ఈ నీళ్ళు వస్తే భూమి ఎందుకు పనికిరాదు, అసలు ఆ షిప్లో వెళ్తానుకున్నాను. చూసారా దేవుని కృప ఎలా విజయం. సేవకులు నేను చెప్తున్నాను, వచ్చింది వచ్చినట్టు తిన్నావా అట్లాగే ఉంటాం. దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 80, 60 ఎంత? 1,40,000. అమ్మయ్య ఒక మందిరం మనకి రాజరాజపేటలో ఉంది, అది స్లాబ్ పడిపోయే స్థితిలో ఉంది, దాన్ని వేసేసుకుందాం అనే స్తోత్రం అనుకుంటా ఉన్నా. సరే అని చెప్పి మేము ఆ కుటుంబం, ఆ పాస్టర్ గారు నేను కలిసి ఫ్లోరిడాకి వేరే మీటింగ్స్కి వెళ్ళాం. వెళ్ళగానే అక్కడ మీటింగ్లో నాలాంటి ఒక దైవ సేవకుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో పాస్టర్ గారు ఇక్కడ మందిరం కడుతున్నారు, ఈ మందిరానికి ఎవరు విత్తుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడని చెప్తే నేను వెంటనే ఏం చేశాను, సరే దేవా నువ్వు చెప్తున్నావు కదని 70,000 కవర్లో పెట్టి పేరు రాసి, అయ్యా ఇదిగో నా మందిరం కోసం అని చెప్పి కానుకేసా. ఇంక నా జేబులో ఎంత ఉన్నాయి? 80 ఉన్నాయిగా. ఓ పర్వాలేదు, 70 పోతే పోయింది, దేవుడికి ఇచ్చేసాను 80 అనుకోండి. సరే మీటింగ్ అయిపోయి, మీటింగ్ చాలా లేట్ అయింది. వెళ్తా ఉంటే దేవుని ఆత్మ చెప్తుంది, ఆ 80,000 నీ పక్కన వచ్చిన అమెరికా పాస్టర్ గారికి ఇచ్చేయండి. దయ్యమా వేసినా నిన్ను బంధిస్తున్నానే, 70 అంటే ఇచ్చాను కానీ మళ్ళీ 80 కూడా ఇది చెప్తున్నావు, మొత్తానికి నువ్వు ఏదో తేడా చేస్తున్నావు అనుకుని నేను ఇవ్వకుండా అలాగే ఉన్నా. 80,000 ఇచ్చేయమంటే ఇదేంటి, ఇవ్వటం ఏంటి మళ్ళీ ఇచ్చేయటం ఏంటి అనుకుంటా అలాగే ఉన్నాను నేను. సరే అని చెప్పి అలాగే ప్రార్థన చేసుకుంటా, ప్రభా ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ స్వరం వినపడితే నేను చేస్తాను అనుకుని ఇంటికి వెళ్ళిపోయాం. మంచి అపార్ట్మెంట్ అనమాట. నా రూమ్లోకి వెళ్ళగానే నా సూట్ తీస్తుంటే మళ్ళీ స్వరం వినపడుతుంది, ఇచ్చే బాబు నీకు ఇవ్వకపోతే నువ్వు నన్ను వదిలేదట్లేవు నాయన, నువ్వు ఎందుకు ఇవ్వమంటున్నావు, నాకు అనవసరం. కవర్లో పెట్టి తీసుకెళ్ళి అమెరికా, తెలుగు వాళ్ళు ఎవరు అమెరికాకి ఎవరో కానీ ఒక చరిత్రగా తీసుకెళ్ళి ఇచ్చా. ఇవ్వగానే వాళ్ళు షాక్ అయిపోయి, నో 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 మాకొద్దు బాబు, యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఇన్ బ్యాక్ ఇండియా, ప్లీజ్ టేక్ ఇట్ అంటే, నో దేవుడు నాకు చెప్పాడు మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా. ఇచ్చేసి ఏం చేశాను, నేను కాలిఫోర్నియాకి వచ్చేసాను. ఇంకా కాలిఫోర్నియా వచ్చినప్పుడు నా చేతిలో అంతా 8,000 రూపాయలతో రాగానే అక్కడ ఒక ఆయన ఏం చేశాడు, నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు.
ఆయన పాస్టర్ గారు మీరు వచ్చి ఖాళీగా ఉండటం ఏంటి, నేను మీటింగ్స్ అరేంజ్ చేస్తానని ఒక 4 మీటింగ్లు అరేంజ్ చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కో, శాండియాగో, లాస్ ఏంజల్స్లో 2 మీటింగ్లు అనమాట. సరే అని చెప్పి అసలు ఒక మీటింగ్ ఏమో శాన్ ఫ్రాన్సిస్కో అంటే చాలా దూరం, 7-8 గంటల ప్రయాణం. ఇప్పుడు నన్ను తీసుకెళ్లే వాళ్ళు కావాలి. మా బంధువులు అన్నారు, మావయ్య నువ్వు వచ్చింది దీనికోసం కదా, మేము వస్తామని చెప్పి శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్ తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ బాగా జరిగింది. తర్వాత శాండియాగో మీటింగ్కి వచ్చాను. అక్కడ జనరల్గా ఏంటంటే ఏ ఇండియన్స్ వెళ్ళినా ఏ మీటింగ్ చెప్పినా వాళ్ళకి బడ్జెట్ అనమాట 8,000 కన్నా ఎక్కువ కానికెవరు. కానీ దేవుని మహాకృప మనం విత్తితే విస్తరిస్తుంది కదా కృప. ఫస్ట్ మీటింగ్లో 80,000 వచ్చేసింది వెనక్కి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్టార్ట్ అయిపోయింది అప్పుడే. సరే మొత్తానికి ఇవన్నీ వచ్చినాయి. ఈ దేవుడు ఎట్లా కొట్ట నేను ఇచ్చినవన్నీ కూడా దేవుడు నాకు వెనక్కి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంటికి రాగానే మా పాపను స్వీడన్ బైబిల్ స్కూల్కి పంపించాలి. సరే అని చెప్పి నాకు తెలిసిన టికెట్ కొంది. ఎలా కొంది? ఒక రోజు తర్వాత కొంది. ఆమె ఈ రోజు రావాలనుకుంటే 23, 24 రావాలి, 25కి కొనేసింది. తీరా చూస్తే 25కి ఎట్లాగా అప్పుడు వీసా అయిపోతుంది కదా అంటే ఆమె క్యాన్సిల్ చేసేసి నేను డబ్బులు వచ్చినాక మళ్ళీ కొంటాను. టైం అయిపోతుంది బైబిల్ స్కూల్కి. ఈ లోపల మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక ఆయన, అసలు ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయాల, బిజినెస్ క్లాస్ టికెట్ కొని పంపించేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మామూలు టికెట్ ₹1,00,000 ఉంటే బిజినెస్ క్లాస్ 3 లక్షలు ఉంటుంది. నేను ఇంతవరకు ఎప్పుడు బిజినెస్ క్లాస్ టికెట్ అగల. మా పాప చక్కగా విజయవాడ నుంచి అర్లాండో స్వీడన్కి బిజినెస్ క్లాస్లో హాయి పెద్ద సీట్లు కూర్చుని వెళ్ళిపోయి. దేవుడా కాదు ఇంకా అవలా చూడండి చెప్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాజరాజపేటలో మందిరం అనుకున్నాం కదా, అక్కడ వెళ్ళగానే మెయిన్ రోడ్డు మీద 3 పోర్షన్ కలిపి 3 సెంట్ల మందిరం ఉంటుంది. అక్కడ ఇల్లు ఉంటాయి. నేను అనుకున్నాను ఈ 3 నాకు వస్తే బాగుండు. మెయిన్ రోడ్డు మీద మనం సందులో ఉన్నాం, ఎప్పుడు వచ్చినా ఇంటి ముందు పెట్టాలి, రేపు వద్దంటే ఎక్కడికి వెళ్తాం అనుకుంటా ఉంటే ఈ లోపల దాంట్లో ఒకటి అమ్మేశారు. వాళ్ళందరూ పాస్టర్ గారు ఇది మీరు తీసుకుంటే బాగుండేది అనుకుంటున్నారు. అయ్యో అని సరే ఇంక 2 ఉన్నాయి కదా అని వెళ్ళి బేరం అడిగాను. వాడు 20 లక్షలు అన్నాడు. సరే అని చెప్పి 20 లక్షలు ఏం చేసాను, 10 లక్షలు ఎట్లా కొట్ట సెట్ చేశాను. ఇంకో 10 లక్షలు సందులో అమ్మేస్తే దాన్ని కట్టేయచ్చు అని చెప్పి ఏం చేశానంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారే, నాకు ఒక్క 10 లక్షలు ఇస్తే సందులో ఇల్లు అమ్మగారు నీకు ఇచ్చేస్తానంటే, నేను ఇల్లు కట్టుకుంటూ నువ్వు ఇచ్చేయాలని చెప్పాడు. సరే ఖచ్చితంగా నీకు ఇస్తానంటే వెంటనే 10 లక్షలు తెచ్చిచ్చాడు. వెంటనే ఆ స్థలం కొనేసి పైన మందిరం కట్టేశాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరం అయిపోయింది. సరే ఈ లోపల మా బాబుది చిన్న ట్రాజడీ జరిగింది. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభుకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయింది. సరే ఇదంతా బాధలో ఉన్న తర్వాత ఆ మందిరం కూడా సందులో అమ్ముడైపోయింది. అయిపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ప్రార్థనకు రండి ఒకసారి అని. ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయి నాకు భార్య భర్తలు ఇద్దరు నుంచుని, పాస్టర్ గారు మీకు మేము 10 లక్షలు ఇచ్చాం కదా, ఆ 10 లక్షలు మాకొద్దు దేవునికి ఇచ్చేసామన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అక్కడ నేను ఆ 70-80 మాట వినకపోతే ఏమయ్యేది? ఇప్పుడు చెప్పండి ఏమైంది? కృప చూడండి ఎలా విస్తరిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఆ పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చాను, అమెరికా పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడో తెలుసా? సుధాకరు నువ్వు ఎట్లాగో వస్తున్నావు కాబట్టి నిన్ను ప్రపంచంలో 2వ పెద్ద షిప్ క్రూజ్లో నన్ను బహామాస్కి తీసుకెళ్లారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ క్రూజ్లో నాకు సముద్ర వ్యూ కలిగిన ఒక రూమ్ తీసుకుని నన్ను స్పెషల్గా, చాలా రేట్ ఉంటాయి రూములు అట్లాగా, అక్కడ రూమ్లో తీసుకుని నన్ను పెట్టి నన్ను బహామాస్కి పెద్ద షిప్లో అనమాట. నేను అనుకున్నాను నేను సంగ ఈ నీళ్ళు వస్తే భూమి ఎందుకు పనికిరాదు, అసలు ఆ షిప్లో వెళ్తా అనుకున్నాను. చూసారా దేవుని కృప ఎలా విజయం. సేవకులు నేను చెప్తున్నాను, వచ్చింది వచ్చినట్టు తిన్నావా అట్లాగే ఉంటాం. దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్థలం కొన్నాను, మందిరం కట్టాలని అనుకుంటా ఉన్నాను, స్టార్ట్ చెప్పాలి, ప్రార్థన చేయడం 5 లక్షలు దానికి ఇచ్చాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పని స్టార్ట్ అయింది అక్కడ. దేవునికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు ఏంటో ఇది లక్షలు చెప్తాను. నేను లక్షలతో ప్రభు ఈ చేతులు పూర్తి చూడాలని ఖచ్చితంగా 5 ఎకరాలు చూస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడే బైబిల్ స్కూల్, అక్కడే రిట్రీట్ సెంటర్, అక్కడే పెద్ద కన్వెన్షన్ సెంటర్, అక్కడే గ్రౌండ్. మొత్తం మీరు ఎక్కడ వస్తే మొత్తం మునక్కాయలు, సపోటాలు, మామిడికాయలు, రాష్ట్రం గారు మీరు ఎప్పుడు వచ్చినా పోసుకోవడమే మీ పని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుడు అది చేయడా? వేరిపోయిన చేతిలోంచి ఇప్పుడు ఈ చేతిలో లక్షలే తాగుతుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కలో చేయి చూపించి లక్షలు అడగండి ఒకసారి, అడగండి లక్షలేనా అడగండి ఒకసారి. అయ్యగారు లక్షలే అయ్యగారు, అయ్యగారు దేవునికి స్తోత్రాలు. ఈ డబ్బుల గురించి కొంతమంది ఫీల్ అవుతారు, నేను ఫీల్ అవుతాను. నువ్వు అడుగుకునే స్థితి ఉండటం దేవుని చిత్తం కాదు. ప్రభు నీలో ఉంటున్నాడు. నువ్వు పరలోకపు రాజ్య ప్రతినిధి. భారతదేశపు రాయబారి ఎట్లా బ్రతుకుతాడో అంతకన్నా ఎక్కువ బ్రతకాలి. పరలోక రాజ్యం. నీ తండ్రి ఎలాంటి భూమి అయింది, ఆకాశం అయిందే.
వేల కొండలు పశువులన్నీ కూడా ఆయనవే. కాబట్టి ఆయన బిడ్డవై నువ్వు ఎలా ఉండాలో తెలుసా? లేకి ఉండకూడదు. నిన్న ఒకటి చెప్తా ఒక విషయం. పోయిన నెలలో మాతో చదువుకున్న ఆయన పెళ్లి చేసుకున్నాడు 50 ఏళ్ళకి. అంటే అడిగి కలెక్టర్ ఉద్యోగం రాశాడు, రాలేదని నాకు పెళ్ళొద్దు గిళ్ళొద్దని వదిలేశాడు. ఆఖరికి సొంత మేనగోళ్ళ మరదలు మామయ్య కూతురునే, ఆమె కూడా డైవర్స్ అయిపోయింది. సరే అని చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి అందరూ కలెక్టర్లు, మాతో చదువుకున్న వాళ్ళందరూ మంచి మంచి పెద్ద ఆఫీసర్లు వచ్చారు. నేను పాస్టర్ గారిని. నేను ఎట్లా వెళ్ళాలి? నేను మామూలుగా వెళ్ళాల. ఆ రిజిస్టర్ మ్యారేజ్కి వెళ్తే రిజిస్టర్ అందరు కూడా ఏమంటే ఆ వైట్ అండ్ వైట్ వేసుకున్న ఆయన ఎవరంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో లోకేష్ గారు పక్కన ఉంటాడు ఆయన అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఫ్రెండ్ అడిగారు, ఏంట్రా వైట్ షూ వేసావు ఎంతరా అన్నాడు. ఇది కాదు వెళ్ళిపోడు. నేను ఆల్డోరా అన్నా. ఆల్డో అంటే బ్రాండెడ్గా ఎంతనండి? 12,000 రా. 12,000 షూ వేసావా? అది మన స్టైల్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ బుర్ర వికసిస్తే నీ పరిస్థితులన్నీ కూడా ఏమవుతుంది తెలుసా? మన సేవకులు అయ్యా వినండి, నలిగిపోయి చినిగిపోయి అమ్మ ప్రేసులాడు మాకు రేపు భోజనాలు పెట్టాలి. దానికోసం కాదు దేవుడు పిలిచింది. నువ్వు విత్తితే దేవుడు పంట నీకు ఇస్తాడు. ఆ విత్తనం మీద దేవుని కృప విస్తరిస్తుంది. నేను విత్తాను, నేను ఈ సరదాగా చెప్పట్లా, నా జీవితంలో జరిగినవి నేను చెప్తున్నాను. ఆశీర్వాదం గురించి చెప్పాలని నేను చెప్పగలను. నేను దాంట్లో అనుభవించాను. కొంతమంది ఏం ఆశీర్వాదం ఉండదు, ఆశీర్వాదం గురించి చెప్పేస్తూ ఉంటారు. నో 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 రియల్ నేను అనుభవించి నాకు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి కృప విస్తరించాలంటే ఏం కావాలి? ఫస్ట్, రెండోది ఏం కావాలి? మూడోది, నాలుగోది విత్తాలి, విత్తాలి, విత్తాలి. ఈ రోజు నుంచి నేను నమ్ముతున్నాను మీ 10 రూపాయలు మారిపోవాలి. దేవుని ప్రభుని అడగండి, ప్రభా ఇదిగో ఆదివారం ఆరాధనకి వెళ్తా, ఎంత విత్తమంటావు? ప్రభు చెప్పాడు 1000 వేసే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దాని పంట ఎంత వస్తుంది? ఇవ్వటం వరకు నీ పని, దాన్ని పెంచడం ఆయన పని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లాస్ట్ మాట అయిపోయింది. లాస్ట్ మాట 12:30 అన్నారు కానీ అయిపోయింది. చూడండి 10 minutes లాస్ట్ ప్రార్థన చేస్తాం. లాస్ట్ మాట ఏంటి తెలుసా? శ్రమలో కూడా కృప విస్తరించబడుద్ది. ఏం చెప్పండి? శ్రమలో కూడా కృప విస్తరిస్తుంది. చూడండి ఒక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. బైబిల్ అందరూ తెరవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. జాగ్రత్తగా చూడాలి, అందరూ చూడాలి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను ఒక దూతగా వెంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభు దగ్గర. అపోస్తలుడైన పౌలు కట్ట శరీరంలో ఏదో బలహీనత ఉంది, కొంతమంది పైల్స్ అంటారు, మొత్తానికి ఏదో బలహీనత ఉంది. ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నాకు ఇది తీసావా అంటే ప్రభు దగ్గర ముమ్మారు అడిగాడంట, ప్రార్థన చేయి అయ్యా నాకు తీసేనాయన, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, తీసేంటే ఆయన చెప్పిన మాట చూడండి 9వ వచనం. అందుకు నా కృప నీకు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు రోగం వైపు ఎందుకు చూస్తున్నావు? నా కృప నీతో ఉంది కదా, రోగానికి మించిన కృప. ఆ కృప ఎలాంటిదో తెలుసా? రోగాన్ని మాయం చేయగలదు, ఆ వ్యాధిని తగ్గించగలదు. ఆ కృప నీతో ఉంటే రోగం గురించి నువ్వు ఆలోచించొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి. సేవలోకి వెళ్తున్నారు, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మీ భార్యతోనే గొడవలు వస్తాయి, మీ పిల్లలతోనే గొడవలు వస్తాయి. పిల్లలు అంటారు, నానా ఈరోజు సేవకులు పిల్లలు సేవకు రావట్లా, అందరూ ఉద్యోగాలకు పోతున్నారు, వాళ్ళు ఉద్యోగం చేసి దశంభాగం ఇస్తే సేవ చేస్తారంట. ఇంకెందుకు, వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలనే దశంభాగం కింద ఇవ్వట్లా. చాలా మంది ఉద్యోగాలు చేయించుకుంటున్నారు, సేవ అంటే ఇష్టం లేదు. అమ్మో సేవకి వెళ్తే కొడతారు, సేవకి వెళ్తే ఎంత కష్టపడు, ఇంకా కొత్తగా రాబోయే రోజు ఇంకా గడ్డుగా ఉన్నది. నేను ఈ సేవకుడు ఇక్కడ నేను నిలబడి చెప్తున్నాను, రాబోయే రోజు ఎంత గడ్డుగా ఉన్నా కృప అంత గట్టిగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కృప అంతగా విస్తరిస్తుంది. కృపనంత కాలము ఏ రోగము ఎవ్వడం వల్ల ఏం చేయలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి?
కృప మీద, యేసయ్య మీదే మనము ఆధారపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శ్రమలో కూడా కృప విస్తరిస్తుంది. శ్రమలో కూడా చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి ఏమవుతుందంట, పరిపూర్ణమవుతుంది. ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహుగా అతిశయపడు. రోగాన్ని బట్టి అంటే గ్రేట్గా ఫీల్ అవుతున్నాడంట. ఏదైనా అనారోగ్యం వస్తే కొంతమంది ఏమైపోతారు, దిగులు పడతారు. ఈయన ఏమంటాడు తెలుసా, నేను రోగాన్ని బట్టి గ్రేట్గా ఫీల్ అవుతున్నా, అతిశయపడుతున్నా, గర్వంగా ఉన్నా. నాకు హార్ట్ అటాక్ ఉందండి, నాకు షుగర్ ఉందండి, నాకు బీపీ ఉందండి, నాకు అది ఉందండి, ఇది ఉందండి. ఎందుకు తెలుసా, దానికి మించిన కృప నాతో ఉంది కాబట్టి అవి అణిగి మణిగి ఉండాల్సిందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు బలవంతుడగును. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలు, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములో నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ చెప్పకూడదు, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి ఏది ఉంటే చాలు, మనకు చెప్పండి. కృప ఉంటే చాలు, కృప ఉంటే చాలు. కృప ఎలా విస్తరిస్తుంది? విధేయత వల్ల విస్తరిస్తుంది, ఆరాధన వల్ల విస్తరిస్తుంది, ప్రార్థన వల్ల విస్తరిస్తుంది, విత్తడం ద్వారా విస్తరిస్తుంది, శ్రమల్లో విస్తరిస్తుంది. కాబట్టి మనం ఏమై ఉన్నామంటే దేవుని కృప అయి ఉన్నాం. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప. అందరు కూడా లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా లేచి నిలబడండి, కళ్ళు మూసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్ఫర్మేషన్ మర్చిపోయాను. అందరు కూడా కళ్ళు మూసుకోండి. ఇక్కడ నాకు ఎందుకో దేవుని ప్రేరేపణ వచ్చింది, నేను ఎప్పుడు కూడా చేయలేదు. దేవుని కృప విస్తరించిపోతుంది. ఎవరు అటు ఇటు చూడవద్దు. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. అందరు కూడా నోరు తెరుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతం చేయుమని వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్న యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్న యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అందరూ కూడా నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలి. అందరూ పడాలి, అందరూ పడాలి. కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరూ కూడా నీ కరముపై దృష్టి ఉంచి, అదే నయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. చెప్పుడు కొడతాను, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అందరూ కూడా నిన్నే నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా.
కాలాలకై ఎదురు చూస్తున్నాను. ఈరోజు మీరు అడుగుతున్నారు, ఖచ్చితంగా ప్రభు చేయబోతున్నాడు, ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. హృదయపూర్వకంగా అడగండి. దైవ సాక్షిగా నేను చెప్తూ ఉన్నాను, దేవుని ప్రవక్తగా చెప్తూ ఉన్నాను. ఈ రోజు నువ్వు ఏదైతే ప్రభుని అడుగుతూ ఉన్నావో అది ప్రభుని పట్ల చేయబోతున్నాడు. వారు ఎవరయ్యా? అందరూ రెండు చేతులు పైకి జరిగి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక మాట చివరి ప్రార్థన. ఇంకా ఇక్కడ రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారు? ఇంకా రక్షణ పొందిన వారు చేయబడి ఇంకా రక్షణ పొందిన వారు కాదు, ఇంకా రక్షణ పొందిన వారు ప్రభుని హృదయంలో సంతోషంగా ఎంజాయ్ చేస్తాం, నడుచుకున్నాం, పడుకున్నావు. ఒకవేళ అదే ఆ యొక్క పడుకున్నది చివరిగా పడుకోవడం, ఎవరు లేపుతున్నా నెగట్లేదు అనుకోండి, ఎక్కడికి పెడతాం ఒకసారి ఆలోచన. దేవుని గ్రంథం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం, ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాం. ఆత్మను చచ్చిపో, నీ ఆత్మ ఎక్కడో వాటికి వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రభుని నమ్ముకుంటే నువ్వు పరలోకానికి, ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి. నరకం అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ ఎండలు కాదు కదా, అయ్యో చచ్చిపోలేవు. మన జీవితానికి గ్యారెంటీ లేదు, రేపు ఉంటామో లేదో తెలియదు. ఆవిరి వంటిది, నీటి పొగ వంటిది, నీటి పొడగ వంటిది, గడ్డి వంటిది. కాబట్టి ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. కాబట్టి ప్రభుని నమ్ముకుని ఏం జరిగినా పర్వాలేదు, భూకంపం రాని, యాక్సిడెంట్ అవని, ఏదైనా అవని, ఏం పర్వాలా, నమ్ముకునుంటే ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతాం, శరీరాన్ని పెడతాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు నాకు కావాలండి, ఈ ప్రభు నా హృదయాన్ని ఇస్తానన్న వాడు ఎవరైనా ఉంటే మీ చేయి పైకెత్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అమ్మా, దేవుడిని దీవించును గాక, ఈ ప్రభు నాకు కావాలని. అయ్యా, దేవుడిని దీవించును గాక ఈ ప్రభు. అలాగే రక్షణ పొంది కూడా దేవుడికి ఇష్టంగా లేకుండా బ్రతుకుతున్నవాడు, ఇంకా ఈ కార్తీక దీపాలు, ఈ బ్రహ్మములు, తర్వాత ఇంకేంటి ఆలు మొగలు రేకులు, అదిగో నవ్వుతో ఎక్కడైనా బ్యాచ్ నరకానికి పోతారు ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళినాక సీరియల్స్ ఉన్నోళ్ళు మీరు కొట్టుకుంటారు, అక్కడ బాగా యమా కొట్టుకుంటారు. పైకి భక్తి, లోన ఈ ముసుకులొద్దు. ఫాస్ట్ గారు, ఈ రోజు నా బ్రతుకును మార్చుకుంటాను, నేను ఆ కల్పన కథల వైపు తిరగను, నా హృదయాన్ని ప్రభుకి ఇస్తాను, డెడికేట్ చేసుకున్న అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పగ్గెత్తే మీ కొరకు నేను ప్రార్థన. సిగ్గుపడదు. అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓ ప్రభా, ఈ చేతులు ఎత్తిన వారిని బట్టి మీకు వందనాలు. అయ్యా, ఇదిగో రక్షణ కావాలని చేతులు ఎత్తిన వారిని బట్టి వందనాలు. నీ కృపతో నింపండి నాయన, ఆ బిడ్డలకి నాయన నీ రక్షణ వరం దయచేయండి నాయన. అయ్యా, నీ కృప బిడ్డల పట్ల విస్తరించండి నాయన. ఈ రోజు నీ రాకడైతే మీరందరూ కూడా నీ రాజ్యంలో చేరే బాధ్యత దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చు. అందరి మాటలు చెప్తాం. ప్రభు అయిన యేసు, నీవు లోక రక్షకుడు అని నమ్ముచున్నాను. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించండి. యేసయ్యా, అయ్యా, మీరు నా కొరకు ఈ లోకానికి వచ్చి నా కొరకు చనిపోయి, నా కొరకు రక్తం కార్చి, నా కొరకు పాతి పెట్టబడి, నా కొరకు గాయపరచబడి, మూడో దినాన తిరిగి లేచారని నమ్ముచున్నాను. యేసయ్యా, నేను పాపిని, ఈ రక్తంతో నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నా హృదయంలోకి రండి. నీ కృప, నీ కాపుదల నాతో ఉంచండి. నీ పరలోకపు దారిలో నన్ను ఉంచండి. నీ జీవ గ్రంథంలో నా పేరు రాయండి. నీ రాకడలో నన్ను ఉంచండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకొని ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచిన హృదయంలో విశ్వసిస్తూ వారందరూ రక్షించబడ్డారంట. కాబట్టి ఇక్కడ మనం చేసిన తప్పులన్నిటిని ప్రభు క్షమించాడు. మళ్ళీ తప్పు చేయకుండా యథార్థంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవితం, అలాగే సేవకులు ప్రభు సన్నిధిలో ఆ కృపను పట్టుకుని అడుగుదాం.
కృపా కాపుదల మీతో ఉండి నడిపించడం కాక. ఆమె ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్ అండి. రైట్, ఈ సమయంలో మరి ఫిబ్రవరి జూలై మొదటి సోమవారం నుండి ఏప్రిల్ 3వ సోమవారం వరకు బైబిల్ కాలేజ్ 40 సోమవారం క్లాసులు జరిగాయి. ఈ బైబిల్ కాలేజ్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లాసులు ఉంటాయి. దీనిలో బైబిల్కి సంబంధించినటువంటి చాలా విషయాలు మేము నేర్పిస్తూ ఉంటాం. వాస్తవంగా 4 ఫ్యాకల్టీ, అంతేకాదు ఇంటర్నేషనల్గా కూడా కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడటం జరిగింది. కొంతమంది వాక్యం చెప్పడం జరిగింది. కొంతమంది దైవజనులు, కొంతమంది స్టూడెంట్స్కి ప్రవచనం చెప్పడం కూడా జరిగింది. సో ఇట్లా మా యొక్క పరిచర్యలు ఇలా కొనసాగుతూ ఉన్నాయి. ఈ 9వ గ్రాడ్యుయేషన్ సర్వీస్. ఈ 9వ గ్రాడ్యుయేషన్ సర్వీస్లో వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సమయంలో మరి ప్రపంచంలో ఉన్నటువంటి బైబిల్ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్తో నేను చాలా తక్కువ సమయం మాట్లాడించాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు సెకండ్ ఇయర్ నుండి జాషువా వచ్చి మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. కానీ జాషువా జ్వరం రావడం వల్ల, అలా ఇంటి వాళ్ళ తనకు, తన పిల్లలకు, తన భార్య కూడా రావడం వల్ల ఈరోజు జాషువా గ్రాడ్యుయేట్స్లో కూడా మిస్ అయ్యాడు. బట్ ఎనీహౌ మరి సెకండ్ ఇయర్లో నుండి ఆల్రెడీ పోయిన సంవత్సరం ఫస్ట్ ఇయర్ బ్యాచ్లో రమేష్ మాట్లాడాడు. సరే, ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ బ్యాచ్లో నుండి కవిత ఆల్రెడీ ఆల్ఫా బైబిల్ కాలేజ్లో తను హైదరాబాద్లో 1 ఇయర్ చేసి తర్వాత సెకండ్ ఇయర్కి మా మధ్యలోకి వచ్చి మరి ఆల్ఫా బైబిల్ కాలేజ్లో డైలీ అంటే ఎవ్రీడే డే స్కాలర్గా తన క్లాసులకి వారానికి 5 రోజులు సంవత్సరం పాటు మాకు ట్రైనింగ్ అయింది. మరి మాకేమో వారానికి 1 రోజే. మరి తన అనుభవాలు ఏంటో నాన్న నీకు ఓన్లీ 7 minutes టైం, యూ కెన్ షేర్. కమ్ ఫాస్ట్. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో నుండి ఓకే రైట్. కలిగిన గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు. అయితే నేను సార్ చెప్పింది హైదరాబాద్ ఆల్ఫా కాలేజ్ కాదు, విజయవాడ ఆగాపే కాలేజీలో నేను చదువుకున్నాను 1 ఇయర్ పాటు. దేవుడి కృపను బట్టి అనేక విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చారు. మరి మా చర్చిలో రాజు గారు అని ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారు, తల్లి నువ్వు ఇక్కడ కూడా బైబిల్ ట్రైనింగ్ చెయ్యి, ఇంకా కొన్ని విషయాలు నీకు తెలియాలి కాబట్టి నువ్వు వెళ్ళి ఇంకా దైవికంగా ఎదగాలి, ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలి, దేవుడి రాజ్యం మనం ప్రకటించాలని అనేసి పాస్టర్ గారు పేరు చెప్పారన్నమాట. నేను వెళ్ళినప్పుడు నేను చదివిన కాలేజీ కన్నా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉండేది. ఏంటంటే అది వ్యక్తిగతంగా మన గురించి కేర్ తీసుకొని ప్రతి విషయాన్ని మనకి చెప్పి ముందుకు మూవ్ చేస్తూ చాలా ప్రోత్సహించిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా నిండైన హృదయపూర్వక వందనాలు. తర్వాత నాకు సబ్జెక్టులన్నింటిలో నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మతాల గురించి వివరించారు. ఏ మతంలో ఉండాల్సిన వాటిలో ఉన్న వాళ్ళు ఉన్న దైవత్వాన్ని మన దేవునికి పోల్చి చెప్పినప్పుడు మన దేవుల్లో ఉన్న గొప్పదనాన్ని మనం చెప్పగలిగే అంత సామర్థ్యాన్ని పాస్టర్ గారు నాకు నేర్పించారు. అందులో బట్టి దేవుడికి మహిమ. ఇంకా చాలా విషయాలు నేర్పించారు. ప్రతి ఒక్క సబ్జెక్టులో దేవుడు కృప చూపించాడు. మేము బాగా నేర్చుకున్నాం. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు చావుకైనా సేవకైనా సిద్ధమంటూ మేము ముందుకెళ్ళాలని మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. మంచిది. జగదీష్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి జగదీష్ అయితే తెలియదు, కానీ తను మాత్రం ట్రైనింగ్కి వచ్చాడు. చాలా మంచిగా చదువుకున్నాడు. ట్యూషన్ పాయింట్ కూడా తనకు కొంత ట్యూషన్ చెప్తూ ఉంటాడు.
మరి తనేం చెప్తాడో చూద్దాం తన మాటల్లో. తర్వాత ఆల్రెడీ 2015, 16, 17 బ్యాచ్లో ట్రైనింగ్ అయినటువంటి రాజు గారు మన మధ్యలో ఉన్నారు, ఆయన పరిచర్యలో ఉన్నారు. మరి రాజు గారిని కూడా ఒక 3 minutes మాట్లాడమని నేను కోరుతున్నాను. రైట్? హల్లెలూయా. మన తండ్రియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నాతో పాటు సమానముగా దైవ పరిచర్యలో పాలిభాగస్తుల ఊటుకు సిద్ధపడిన నా తోటి స్నేహితులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. స్టేజీని అలంకరించిన అభిషేక్తులకు ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు జగదీష్ అండి. నేను ఒక దైవ సేవకుని కుమారుణ్ణి. ఒక 2 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఏ ట్రైనింగ్ లేకుండా నా అంతవరకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నా తండ్రి గారు నన్ను ప్రోత్సహించిన రీతిని బట్టి, నా తండ్రి గారి పరిచర్యలో నేను సహకారంగా వెళుతూ ఉన్నప్పుడు మన మధ్యలో ఉన్న అన్నామణి గారు ఒకానొక సమయంలో నన్ను కలిసి, నాన్న బైబిల్ కాలేజీ అనేది ఒకటి మచిలీపట్నంలో ఉంది, నువ్వు ట్రైనింగ్ చేయడానికి బయటికి వెళ్తావా లేకపోతే ఇక్కడే